ఏపీలో కలెక్టర్ల సమావేశం జరిగింది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ తో పాటు కీలక మంత్రులు పాల్గొన్నారు. ఈ మీటింగ్ లో ఆసక్తికర సన్నివేశం కనిపించింది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి ముందుగా సమావేశం జరుగుతున్న గదిలోకి వచ్చారు. తనకు కేటాయించిన సీట్లో చంద్రబాబు కూర్చోబోయారు. అయితే ఆ చైర్ కు తెల్ల టవల్ ఒకటి స్పెషల్ గా ఏర్పాటు చేశారు. దాన్ని గమనించిన చంద్రబాబు అలాంటివి వద్దని వారించారు. ఆ టవల్ తొలగించాలని భద్రతా సిబ్బందికి సైగలు చేశారు. వెంటనే అక్కడున్న భద్రతా అధికారులు ఆ టవల్ ను చైర్ నుంచి తొలగించారు. అప్పుడు కానీ ఆయన ఆ కుర్చీలో కూర్చోలేదు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పక్కన ఉండగానే ఈ సీన్ కనిపించింది. చంద్రబాబు చేసిన పనికి పవన్ ఫిదా అయ్యారు. సీఎం చేస్తున్న పనులను ఆసక్తిగా గమనించారు. ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన రోజే హంగు ఆర్భాటాలకు దూరంగా ఉంటానని చంద్రబాబు చెప్పారు. తన వల్ల ఎవరు ఇబ్బంది పడకూడదని, తన కాన్వాయ్ వెళ్లే సమయంలో సామాన్యుల్ని ఇబ్బంది పెట్టొద్దని చెప్పారు. వీలైనంత తక్కువ సమయం మాత్రమే ట్రాఫిక్ ఆపాలని సూచించారు. చంద్రబాబు మొదటి నుంచి తన సింప్లిసిటీని చూపిస్తున్నారు. ఆయన హాజరవుతున్న సమావేశంలో తనకు ప్రత్యేకంగా ఎలాంటి ఏర్పాట్లు అవసరం లేదని, ప్రత్యేకమైన కుర్చీ ఏర్పాటు చేసిన తిరస్కరించి అందరూ ఏ కుర్చీలో కూర్చున్నారో ఆయన కూడా అదే కుర్చీలో కూర్చున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రమాణ స్వీకారం అనంతరం కూడా చంద్రబాబు ఇదే విషయాన్ని చెప్పారు. ఇకపై మారిన చంద్రబాబును చూస్తారని మీడియాతో చిట్ చాట్ గా అన్నారు. చెప్పినట్లుగానే దట్ ఈజ్ చంద్రబాబు అనిపించుకున్నారు. ఇక అటు కలెక్టర్ల మీటింగ్ లోనూ చంద్రబాబు చేసిన కామెంట్స్ ప్రతి ఒక్కరి మనసును గెలిపించింది. చంద్రబాబు మీడియా ముందుకు వచ్చారంటే గంటలు గంటలు తినేస్తారనే టాక్ ఉండేది. అయితే దానికి ఆన్సర్ అన్నట్లు ఇకపై ఏం మాట్లాడినా, ఏం మీటింగ్ పెట్టినా 30 నిమిషాలకు మించి ఉండదంటూ ఆయన చేసిన కామెంట్స్ తో పవన్ నవ్వు ఆపుకోలేకపోయారు. ఇక 1995 నాటి చంద్రబాబును చూస్తారు అంటూ సీఎం చేసిన వ్యాఖ్యలు మరింత హైలైట్ గా అయ్యాయి. ఓవరాల్ గా కలెక్టర్ల మీటింగ్ ఇంట్రెస్టింగ్ గా అనిపించింది చాలా రోజుల తర్వాత.